వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. వెంకటాచలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కట్ చేసిన టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మామిళ్లపల్లి శ్రీనివాసులు నాయుడు, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు దువ్వూరు లక్ష్మి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి 65 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, 66 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా వెంకటాచలం మండలం, వెంకటాచలం పార్టీ ఆఫీసులో వెంకటాచలం మండల కార్యకర్తలు, మండల కమిటీ ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా నాయకుడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో గత 35 సంవత్సరాల నుంచి సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరఫున అభ్యర్థిగా నిలబడున్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఈరోజు చంద్రమోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చేదానికి ఈ జన్మదిన కానుకగా చంద్రమోహన్ రెడ్డి గారికి అందించేదానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ మా నాయకుడు 100 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకుని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మేమంతా కోరుకుంటూ, ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల యొక్క సంబరాల కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జన్మదిన సందర్భంగా, ఈ పుట్టినరోజు కానుకగా ఈ సర్వేపల్లి నియోజకవర్గ యొక్క ప్రజలు నిన్ను గెలిపించి దాన్ని నీకు అంకితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నీ పుట్టినరోజు కానుకగా నీ విజయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఈ ఎన్నికల్లో మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైన్యంలాగా పోరాడి విజయాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.